కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని వదలడం లేదు. ఇప్పటికీ పట్టి పీడిస్తూనే ఉంది. కాస్త గ్యాప్ ఇచ్చింది అని అందరూ హాయిగా ఊపిరి పీల్చుకుంటున్న వేళ కొత్త కోవిడ్ వేరియంట్ మరోసారి కలవరపెడుతోంది. ఈ కొత్త వేరియంట్ వల్ల పెరుగుతున్న కేసులు భయపెడుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ పేరు ఫ్లుట్. ఇప్పుడు ఇది ప్రపంచాన్నే కాదు, భారత్ని కూడా భయపెడుతోంది. లండన్, అమెరికా, దక్షిణ కొరియాతో పాటు ఇండియాలో సైతం కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇండియాలో అప్పుడే 250 కేసులు దాటేశాయి. అటు మహారాష్ట్రలో కొత్త కోవిడ్-19 ఒమిక్రాన్ సబ్ వేరియంట్ KP2 కేసులు 91 నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నెలలో కొత్త కోవిడ్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. పూణేలో 51 కేసులు, థానేలో 20 కేసులున్నాయి. ఒమిక్రాన్ JN1 KP2 నుంచి రూపాంతరం చెందిందే కొత్త కోవిడ్ వేరియంట్ ఫ్లిట్ అని తెలుస్తోంది. ఇండియాలో కొత్త కోవిడ్ వేరియంట్లు శరవేగంగా వ్యాప్తిస్తున్నాయి. అంతేకాదు, మ్యూటేషన్లతో ఆ వేరియంట్లు వ్యాప్తి ఉంది. వాటిని సంయుక్తంగా ఫ్లిట్ అని అంటుంటారు. ఇటీవల అమెరికాలో కోవిడ్ కేసుల సంఖ్య పెరగడానికి ఆ ఫ్లిట్ వేరియంట్లే కారణమని తెలుస్తోంది. కొత్త వేరియంట్లో KP2, KP1.1, FLIRT ఉన్నాయి. మ్యూటేషన్ల నుంచి వచ్చిన పదాలతో ఈ వేరియంట్లకు పేర్లు పెడుతున్నారు. JN1 వేరియంట్ నుంచి ఈ కొత్త వేరియంట్ల మ్యూటేషన్ అయినట్లు తెలుస్తోంది. KP2 వేరియంట్ అసలు ఎలా పుట్టిందంటే ఇది ఒమిక్రాన్ JN1 వేరియంట్ నుంచే పుట్టింది. ఇక JN1 కేసుల సంఖ్యను ఈ కొత్త వైరస్ అధిగమిస్తోంది. అమెరికా, కెనడా దేశాల్లో KP2 వేరియంట్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఫ్లిట్ కేసులు కూడా అమెరికాలో శరవేగంగా వ్యాప్తిస్తున్నాయి. వీటినే ఇండియాలో కూడా డిటెక్ట్ చేశారు. మహారాష్ట్రలో KP2కి చెందిన 91 కేసులను ఇప్పటికే గుర్తించారు. కర్ణాటకలో కూడా ఈ కేసుల వల్ల ఆందోళన చెందుతున్నట్లు అధికారులు వివరించారు. అంతేకాదు, ఏప్రిల్ నెలలో ఈ వేరియంట్ చాలా డామినాంట్గా ఉంది. జనవరిలో తొలిసారి ఈ కేసుకు చెందిన ఆనవాళ్లు గుర్తించారు. ఔరంగాబాద్, లాథూర్, సంగ్లియోన్, థానే, సోలాపూర్, పూణే, అమరావతి, నాసిక్, అహ్మద్నగర్ నగరాల్లో ఈ కేసులను గుర్తించారు. ఎస్ ప్రోటీన్లో 3 సబ్స్టిట్యూషన్స్ ఉండటం వల్ల KP2 వేరియంట్ JN1 నుంచి వచ్చినట్లుగా నిర్ధారణ అవుతుంది. కోవిడ్ కేసుల్లో KP1 వల్ల 28% కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఇక KP1.1 వేరియంట్ వల్ల కేవలం 7.1% కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. వాస్తవానికి చెప్పాలంటే ఇమ్యూనిటీ నుంచి తప్పించుకోవడంలో JN1తో పోలిస్తే KP2 ముందంజలో ఉంది. దానివల్లే ఈ వేరియంట్తో ఎక్కువ ఇన్ఫెక్షన్ జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు కూడా KP2 వేరియంట్ సోకే ప్రమాదం ఉందని కొలంబియా యూనివర్సిటీ వైరాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ హూ తెలిపారు. ఈ ఫ్లిట్ వేరియంట్ సోకితే ఎక్కువ శ్వాసకోశాలను ప్రభావితం చేస్తోంది. జ్వరం, చలి, గొంతు నొప్పి, ముక్కు కారడం, తలనొప్పి, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట, రుచి, వాసన కోల్పోవడం, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. తేలికపాటి డయేరియా లక్షణాలు, వాంతులు కూడా ఉండవచ్చు. US సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం తీవ్ర అనారోగ్యం కలగకపోవచ్చు. చాలా వేగంగా వ్యాప్తిస్తోంది. శ్వాస నుంచి వచ్చే డ్రాప్లెట్స్ ద్వారా వేగంగా వ్యాప్తిస్తోంది. ఈ వేరియంట్ నుంచి రక్షించుకోవాలంటే కోవిడ్-19లో చేసినట్లే జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ వినియోగం, రోగ నిరోధక శక్తి పెంచుకోవడం, ఆరోగ్యమైన పదార్థాలు తీసుకోవడం, రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం వంటివి చేయాలి.